బాగున్నారా మీరందరూ? ఎక్స్ట్రీమ్ మనీ ఛానల్కి స్వాగతం. ఇదిగోండి ఈరోజు ఈవినింగ్ సాయంత్రం అయింది కదా, ఫుడ్ మానేసి పరోటాలు చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. పరోటాలు చేస్తాం. ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఇది మైదా పిండి. మైదా ఇంట్లో ఉన్న సభ్యులను బట్టి తీసుకోవాలి. నేను కొంచెం ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ మైదా, దాంట్లో సరిపడా ఉప్పు, సాల్ట్ మీకు తెలిసింది ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. 2 eggs చూసారుగా, 2 eggs వేసుకుని ఇవి బాగా ఒకటి వేసుకోవాలి. దాంతోపాటు మిల్క్, పాలు. ఓకేనా? ప్రిపరేషన్ విధానం చెప్తున్నారు. ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీన్ని ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలా కలిపి దీని తర్వాత దీంట్లోకి నట్స్ గ్రైండ్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఈ ఎగ్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎగ్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో పాలు వేసేనా, పాలు ఇంచుమించు ఒక ½ లీటర్ వరకు ఉంటాయి. కలపడానికి సరిపడా పాలని పాలు అయిపోయిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేస్తాం. కొంచెంగా వాటర్ వేసుకుంటాం. ఓకే, పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు కలుపుకొని దీన్ని ఏం చేయాలంటే ఒక 10 minutes కలిపేసుకుని, మీకు అవైలబుల్గా ఉంటే తడిగొట్టేసుకుని ఒక 10 minutes పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా బౌల్ తీసుకుని దీని మీద బాయిలింగ్ చేసి ఒక 10 minutes దీన్ని పక్కన వదిలేసేది. దీన్ని ఒక 10 minutes వదిలేద్దాం. తర్వాత 10 minutes అయిపోయిన తర్వాత ఇదిగోండి పిండి ఇలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇలా మనకి కావాల్సినంత తీసుకుని బాల్స్ మీద వేసుకుని వీటిని మళ్ళీ పరోటాల కింద ప్రిపేర్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇదిగో పరోటాలలో పెట్టుకుని ఆయిల్ బాగా పడుతుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. పెట్టేసుకున్న తర్వాత పరోటాలు మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలా ఇవి ఒత్తుకోవాలి. పరోటాలను కూడా చపాతీలో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ రుమాల్ లాగా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని సర్కిల్ కింద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని తర్వాత కాల్ చేసాను. ఇదిగోండి పరోటాలు ఇవి వచ్చినాయి. ఇదిగోండి ఒక పరోటా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి నేను ఇంక ఇది స్మాష్ చేయకుండానే మనకి లేయర్ కింద విడిపోయి చూడండి. ఇవి కనిపిస్తున్నాయి మీకు, ఇవి లేయర్ కింద. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చేసేసుకుంటాం. లేయర్ కింద వచ్చేస్తాం. ఇలా లేయర్ కింద వచ్చేస్తాం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏమంటే టేస్ట్ చెప్తాను. పొటాటో కర్రీ దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి.